దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మీకు వినిపించబోయే కథ నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 265. క్రాంతికి జనరల్ మేనేజర్గా విషెస్ చెప్తున్న సూర్య. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. భరద్వాజ్ గారు, లక్ష్మి గారు సూర్య వాళ్ళ ఇంటికి కొత్త కార్తో వస్తారు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఏమైనా సూర్యకి గిఫ్ట్గా ఇవ్వడం కోసం కొన్న కారు చాలా బాగుందండి అంటుంది లక్ష్మి గారు. మరి మన కంపెనీ ఎండీకి ఏ లోటు ఉండకూడదు అని పద అని ఇద్దరు లోపలికి వస్తుంటారు. వాళ్ళు రావడం చూసి సూర్య, క్రాంతి సంతోషపడుతుంటారు. కంపెనీలో వారికి కలిగిన హోదాని బట్టి ఉన్న డ్రెస్సెస్లో రెడీ అయి డిగ్నిటీగా కనిపిస్తుంటారు. సూర్య ఫార్మల్ సూట్ ధరిస్తే రోజు డ్రెస్లో ఉండే క్రాంతి నిండుగా శారీ కట్టుకొని కనిపిస్తుంటుంది. రండి సార్ అంటూ సూర్య ఎదురు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. రండి మేడం అంటూ క్రాంతి కూడా వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. ఇద్దరు నవ్వుతూ లోపలికొచ్చి మధ్యతరగతి ఇల్లే అయినా పొందిగ్గా కనిపిస్తున్న ఇల్లును చూసి మీ ఇల్లు బాగుంది సూర్య అంటాడు. అది విని సూర్య చిన్న స్మైల్ ఇచ్చి ఒకప్పుడు ఈ ఇల్లుని నిర్లక్ష్యంగా చూశాను సార్, కానీ తర్వాత ఈ ఇల్లే నాకు దేవాలయం అయింది అంటాడు. కూర్చోండి మేడం, కాఫీ తీసుకొస్తాను అంటుంది క్రాంతి. మొదటిసారి వచ్చాం కాబట్టి కాఫీ తాగి వెళ్దాం, కూర్చో లక్ష్మి అని భరద్వాజ్ గారు అనగానే భరద్వాజ్ గారితో పాటు లక్ష్మి కూడా కూర్చుంటుంది. క్రాంతి 4 కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. ఎదురుగా కూర్చున్న వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి తర్వాత సూర్య కూడా అందించి తనకు సూర్య పక్కన తప్ప ఎక్కడా ప్లేస్ లేకపోయేసరికి నిలబడి కాఫీ తాగుతుంటే, అదేంటమ్మా నిలబడి కాఫీ తాగుతున్నావు, అక్కడ కూర్చో అంటుంది లక్ష్మి గారు. హా అంటూ ఇబ్బంది పడుతూనే సూర్య పక్కకు వచ్చి కూర్చుంటుంది. తన ఇబ్బంది సూర్య గమనిస్తూనే మా క్రాంతి మా ఇంట్లో కూడా పరాయిది ఉన్నట్టుగానే ఉంటుందండి అంటాడు చమత్కారంగా. సూర్య మాటలకు భరద్వాజ్ గారు నవ్వుతూ ఎంతైనా క్రాంతి నెమ్మదస్తురాలు అంటాడు. పైకి అలాగే ఉంటుంది సార్, నిజానికి తను సీమ టపాకాయ్ బాంబు లాంటిది అంటాడు కాస్త చిరుకోపంతో. ఆ మాటలకి ఇద్దరూ నవ్వుతుంటే క్రాంతి చిరుకోపంగా సూర్య వైపు చూస్తుంటుంది. భార్యాభర్తల మధ్య ఇలాంటి కోపతాపాలు సహజమేలే క్రాంతి అంటూ సరదాగా మాట్లాడుతూ కాఫీ తాగటం పూర్తి చేస్తారు. మీరు సడన్గా ఇలా మా ఇంటికి రావటం సర్ప్రైజింగ్గా ఉంది సార్, పైగా కొత్త కార్తో వచ్చారు, కొత్తగా కార్ తీసుకున్నారా అని అడుగుతాడు సూర్య. అవును సూర్య, కొత్తగా కార్ తీసుకున్నాం, కాకపోతే అది నీకోసం అంటూ భరద్వాజ్ గారు లేచి కార్ కీస్ అందించబోతుంటే సూర్య, క్రాంతి ఆ కీస్ని ఆశ్చర్యంగా చూస్తూ సోఫాల నుంచి లేస్తారు. నువ్వు కంపెనీ ఎండివి కాబట్టి కంపెనీ పరంగా నువ్వు హుందాగా ఉండాలి సూర్య, అందుకే ఈ కార్ మేము మీకు గిఫ్ట్గా ఇస్తున్నాము అంటుంది లక్ష్మి గారు. కానీ సార్ అంటూ సూర్య కీస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ప్లీజ్ సూర్య, నువ్వు ఈ కార్ తీసుకోవడానికి ఇబ్బంది పడతావని మేము ముందే గెస్ చేశాం, బట్ కంపెనీ పరంగా నువ్వు కొన్ని రూల్స్ పాటించక తప్పదు, ఒక ఎండి ఎలా ఉండాలో నువ్వు అలా ఉండాలి అంటూ కాస్త సీరియస్గానే చెప్తాడు భరద్వాజ్ గారు. సూర్య సమాధానంగా క్రాంతి వైపు చూస్తాడు. కంపెనీ హోదా బట్టి సూర్య ఎలా ఉండాలో క్రాంతి అర్థం చేసుకొని తీసుకో అన్నట్టుగా కళ్ళతో చెప్తుంది. సూర్య కూడా కంపెనీ గురించి ఆలోచించి ఆ కేస్ అందుకొని ఓకే సార్ అంటాడు. ఓహో, భార్య దగ్గర నుంచి సిగ్నల్ రాంది ఏది చేయవనమాట అంటుంది లక్ష్మి గారు నవ్వుతూ. పోనీలే, ఫైనల్గా ఒప్పుకున్నాడు, ఇక నుంచి ఇద్దరు ఇదే కారులో వెళ్ళాలి, ఇదే కారులో రావాలి, నువ్వు నీ పర్సనల్గా కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఎటు వెళ్ళినా ఈ కార్ తీసుకెళ్తుండు అని అంటాడు భరద్వాజ్ గారు. ఓకే సార్ అంటాడు సూర్య. పద కార్ చూద్దు గాని అంటూ నలుగురు బయటకొస్తారు.
బెంజ్ కార్ కాబట్టి కార్ చాలా బావుంటుంది. ఆల్రెడీ కార్‌కి పూజ చేయించుకొని తీసుకొచ్చారని కూడా అర్థమవుతుంది. కార్ పక్కనే రోజూ సూర్య తిప్పే ఆటో కూడా ఉంటుంది. కార్ చాలా బావుంది సార్ అంటుంది క్రాంతి. నీకెలా ఉంది సూర్య? అని అడుగుతుంది లక్ష్మి గారు. బాగుంది అనే మాట చిన్నదవుతుందేమో మేడం అంటాడు సూర్య. ఇలా మాట్లాడుతూ ఉండగానే భరద్వాజ్ గారిని తీసుకెళ్ళడానికి డ్రైవర్‌తో ఇంకొక కారొస్తుంది. ఓకే సూర్య, మీరు ఆఫీస్‌కి వెళ్ళండి. ఇక మేము వెళ్తాము అంటాడు భరద్వాజ్ గారు. నేను మిమ్మల్ని డ్రాప్ చేసేవాడిని కదా సార్ అంటాడు సూర్య. మేము కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాంలే సూర్య. అక్కడ అర్జున్‌ని, పిల్లల్ని పరిచయం చేసుకొని ఇంటికి వెళ్తాంలే. మీరు ఆఫీస్‌కి వెళ్ళండి అని చెప్పి భరద్వాజ్ గారు, లక్ష్మి ఆ కార్‌లో కూర్చొని వెళ్ళిపోతారు. పైన ఉన్న సంగీత, సంజయ్ ఆ కార్‌ని చూసి కిందికొచ్చి, పోనీలే సూర్య, ఆ దేవుడు నిన్ను చల్లని చూపు చూశాడు అంటారు ఇద్దరు. సూర్య సంతోషపడుతూ, అన్నట్టు సంజయ్ అన్న, నీ ఆటో అంతగా బాగలేదు కదా! అది తీసేసి నా ఆటో తీసుకో అంటాడు. అమ్మో! ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని డబ్బులు నా దగ్గర లేవు సూర్య అంటాడు సంజయ్. ఇప్పటికిప్పుడు నేను డబ్బులివ్వమని అడగట్లేదు. ఉన్నప్పుడే ఇద్దువు గాని. ఆటో తిప్పుకుంటూ నిదానంగా ఇవ్వు. ఇది అమ్మ గోల్డ్ పెట్టి కొన్న ఆటో కాబట్టి బయటికి అమ్మడం నాకిష్టం లేదు. అర్థం చేసుకో అంటాడు. సెంటిమెంట్ అంటున్నావు కాబట్టి సరే సూర్య అంటాడు సంజయ్. టైం అవుతుంది క్రాంతి. ఫస్ట్ రోజు ఆఫీస్‌కి లేట్‌గా వెళ్ళడం ఎందుకు? ఇక బయలుదేరదామా? అని అడుగుతాడు సూర్య. సరే సూర్య అనగానే సూర్య కారులో కూర్చొని స్టార్ట్ చేస్తుండగా క్రాంతి వచ్చి పక్కన కూర్చొని ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి ఏదైనా గుడి దగ్గర దర్శనం చేసుకుని వెళ్దాము అంటుంది. సరే అని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆఫీస్కి బయలుదేరారు. రవికాంత్ హ్యాండ్ ఓవర్లో ఆఫీస్ స్టాఫ్ అందరూ బొకేస్ పట్టుకొని సూర్య క్రాంతి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. వారిలో అందరికన్నా ముందు సూర్య పిఏగా జెస్సీ బొకే పట్టుకొని సూర్య రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉండగానే సూర్య డ్రైవ్ చేస్తున్న బెంచ్ కార్ వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది. సూర్య సార్, క్రాంతి మేడం వచ్చారు. అందరూ రెడీగా ఉండండి అంటూ రవికాంత్ అందరినీ అలర్ట్ చేస్తుండగా ఆ బెంచ్ కార్‌ని చూస్తూ జెస్సీ గుడ్లు వెళ్ళబెడుతుంటుంది. అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ సూర్య వైపు, క్రాంతి వైపు వెళ్ళి కారు డోర్ ఓపెన్ చేస్తారు. ఆటో తిప్పుకున్న సూర్యాని, ఇప్పుడు కారు దిగుతున్న సూర్యాని జెస్సీ పోల్చి పోల్చి చూసుకొని అసూయ పడుతుంటుంది. సూర్య, క్రాంతి కారు దిగగానే ఈ ఇద్దరు సెక్యూరిటీ సెల్యూట్ చేసి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తారు. గుడ్ మార్నింగ్ అని బదులు చెప్పి రా క్రాంతి అంటూ క్రాంతిని దగ్గరికి పిలిచాడు సూర్య. క్రాంతి నిండైన శారీలో హుందాగా సూర్య పక్కకి రావటం జెస్సీకి కనిపిస్తుంటే వాళ్ళిద్దరినీ ఆ పొజిషన్‌లో ఈర్ష్యగా చూస్తుంటుంది. పద అంటూ సూర్య తనతో కలిసి లోపలికొస్తాడు. జెస్సీ వాళ్ళిద్దరినీ అలా చూసి బొకే ఇవ్వటం కూడా మర్చిపోయి గుడ్లు తేలేస్తుంటే సూర్య, క్రాంతి తనని ఒక విధంగా చూస్తుంటారు. ఫస్ట్ బొకే జెస్సీ ఇస్తుందనుకున్న రవికాంత్ తన స్టాచ్యూ కార్డును చూసి అతని చేతిలో ఉన్న బొకేని తీసుకొని ముందుకొచ్చి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ఆఫీస్ అంటూ విష్ చేస్తూ ఇద్దరికీ చెరొక బొకే ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఇద్దరు నవ్వుతూ ఆ బొకేస్ తీసుకున్నారు. అలా మిగతా వాళ్ళు కూడా బొకే ఇస్తున్నా జెస్సీ మాత్రం చేతిలో బొకే పట్టుకొని వాళ్ళని అలా చూస్తూ కొయ్యబారిపోయింది. మిగతా స్టాఫ్ అందరూ విష్ చేస్తూ ఆ బొకేస్ అందించి వెళ్ళిపోతే జెస్సీ మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. మమ్మల్ని ఇలా చూసి దీని గుండె ఆగిపోయిందా ఏంటి అని మనసులో తిట్టుకుంటాడు సూర్య. మేడం, సార్కి మేడంకి బొకే ఇవ్వండి అంటూ రవికాంత్ తనని కదిలించాడు. దాంతో జెస్సీ ఈ లోకంలోకి వచ్చి అందరూ బొకేస్ ఇచ్చి వెళ్ళిపోవడం చూసుకొని తడబడుతూ ఐ యామ్ సో సారీ అంటూ చేతిలో ఉన్న బొకే అందించింది. సూర్య ఆ బొకే తీసుకొని అందంగా ముస్తాబైన కార్పొరేట్ ఆఫీస్‌ని చూస్తూ జనరల్ మేనేజర్ క్యాబిన్ చూపిద్దు గాని పద అంటూ సూర్య జెస్సీకి ఆర్డర్ వేశాడు.
ఓకే సూర్య అని అంటుంది. అలవాటు ప్రకారం కాకుండా కావాలని టెక్కు చూపిస్తూ. పేరు పెట్టి పిలిచేసరికి సూర్య తనని ఒక్క చూపు చూస్తాడు. క్రాంతి కూడా అలా పిలిచినందుకు జెస్సీని కోపంగా చూస్తుంటుంది. జెస్సీ అది అర్థం చేసుకొని, సారీ సార్, అలవాటులో అలా వచ్చింది అని అంటుంది. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండటానికి ప్రయత్నించు. లిమిట్స్ క్రాస్ చేశావంటే నిన్ను జాబులో నుంచి తీసేయటం నాకు ఎంతో సేపు పట్టదు అని వార్నింగ్ ఇస్తాడు సూర్య. క్రాంతి ముందు సూర్యతో అలా వార్నింగ్ తీసుకోవడానికి జెస్సీ కడుపులో మండుతున్నా పైకి మాత్రం వినయం నటిస్తూ ఓకే సార్, మీ క్యాబిన్స్ చూపిస్తాను పదండి అంటూ ముందుకు నడుస్తుంటే పద క్రాంతి అంటూ సూర్య క్రాంతితో కలిసి జెస్సీ వెనక వెళ్తున్నాడు. వాళ్ళ వెనక రవికాంత్ మరో బొకే పట్టుకొని వెళ్తున్నాడు. జెస్సీ క్రాంతి క్యాబిన్ చూపిస్తూ దిస్ ఈజ్ యువర్ క్యాబిన్ మేడం అంటూ క్రాంతిని మేడం అని పిలవడానికి కూడా చచ్చిపోతుంటుంది. ఇద్దరూ లగ్జరీగా కనిపిస్తున్న క్యాబిన్ని కొత్తగా చూస్తుంటారు. నీ క్యాబిన్ చాలా బాగుంది క్రాంతి అంటాడు సూర్య. కానీ రోజు కళ్యాణ్ గారి ఆఫీసులో చేస్తున్నాను కదా, ఆ ఆఫీస్ మిస్ అవుతున్న భావన కలుగుతుంది అని అంటుంది. మీరే కాదు మేడం, సూర్య సార్ కూడా ఆటోని మిస్ అవుతున్నాడు అనుకుంటా అని అంటుంది జెస్సీ మాటల్లో వెటకారాన్ని చూపిస్తూ. తను ఏ ఉద్దేశంతో అనదో ఇద్దరికీ అర్థమై తనని కోపంగా చూస్తుంటారు. వాళ్ళ కోపాన్ని చూసి తడబడుతూ అంటే సార్, రోజు ఒక పని చేస్తూ సడన్‌గా ఇంకొక వర్క్‌లోకొస్తే పాత జ్ఞాపకాలు కొన్ని రోజులు అలాగే గుర్తుండిపోతాయి కదా! ఆ ఉద్దేశంతో అన్నాను. ఇంకేం ఉద్దేశంతో అనలేదు సార్ అని అంటుంది. నువ్వన్నది నిజమే. నిజంగానే నేను ఆటో ఫీల్డ్‌ని మిస్ అవుతున్నాను. నువ్వు చేసిన దుర్మార్గానికి కాలు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎక్కడ ఉద్యోగం దొరక్కపోతే మా అమ్మ నగలతో కొన్న ఆటో నాకు ఆధారమై మమ్మల్ని పోషించింది. అలాంటి ఆటో ఫీల్డ్‌ని నేను ఎప్పటికీ కూడా గౌరవిస్తాను అంటూ పంచ్ డైలాగ్ లాగా తనకు చెప్తాడు. అది విని జెస్సీ గతుక్కుమంటుంది. బాగా అయింది అన్నట్టుగా క్రాంతి తనని చూస్తుంటుంది. తర్వాత సూర్య క్రాంతి చేపట్టుకొని జనరల్ మేనేజర్ చైర్‌లో కూర్చోబెట్టి, క్రాంతి, మా అమ్మ జ్ఞాపకం ఆటోలోనే కాదు, ఈ ఆఫీస్‌లో కూడా ఉంది. మా అమ్మ నాకిచ్చిపోయిన ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకొని ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. సో, మనకి మా అమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది అంటూ రవికాంత్ దగ్గర నుంచి బొకే అందుకొని తనకి అందించాడు. క్రాంతి ఆ క్షణం చిరునవ్వు చిందిస్తూ ఆ బొకే అందుకొని థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. రవికాంత్ కూడా తనకి విషెస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెస్సీకి అదంతా చూడటానికి ఒక నరకంగా అనిపిస్తుంటుంది. సూర్య తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి వర్క్‌లో ఇలా ఉండు, అలా ఉండు అని నేను నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్క్‌లో నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు. అయినా ఒక్క మాట చెప్తున్నాను. భరద్వాజ్ గారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇద్దరం ఈ కంపెనీ కోసం కష్టపడదాము అంటాడు. తప్పకుండా అంటుంది క్రాంతి భరద్వాజ్ గారి మీద గౌరవంతో. సూర్య చిరునవ్వుతో ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టుకొని ఆల్ ది బెస్ట్ అంటాడు. సూర్య ఇచ్చిన ముద్దుకి కాస్త మైమర్పంగా చూస్తూ థ్యాంక్ యూ అని అంటుంది. సూర్య తన మీద అంత ప్రేమ చూపించడం భరించలేని జెస్సీ పిడికిలి బిగిస్తుంటుంది. సూర్య నవ్వుతూ తర్వాత జెస్సీని సీరియస్‌గా చూసి ఆ క్యాబిన్ నుంచి ఫాస్ట్‌గా వెళ్తుంటే ఆ పొజిషన్‌లో ఉన్న క్రాంతిని ఈర్ష్యగా చూసి సూర్యని అందుకోవటానికి పెద్ద పెద్ద అడుగులు వేసి కష్టపడుతూ వెళ్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.